కోనసీమ నుండి ముంబైకి వెళ్ళే టైం అయితే దగ్గర పడింది. ఈ రోజు మార్నింగ్ లేవగానే రాగి జావతో డే స్టార్ట్ చేశాం. తర్వాత షాప్కి వెళ్ళి 2 కేజీస్ రాగులు అయితే తీసుకున్నా. ఎందుకంటే దాన్ని పౌడర్ చేసి ముంబై తీసుకెళ్ళిపోదామని. తర్వాత శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకుని మన బండిలో పెట్రోల్ కొట్టిద్దామని చెప్పి పెట్రోల్ బంక్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ రోజు అంగర్లో బట్టల షాపులు అయితే ఓపెన్ లోనే ఉన్నాయి. మనకి ప్రాబ్లం ఏం లేదు. ఇవే మా ఊరు థియేటర్స్. చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ మా ఊరికే వస్తారు సినిమా చూడడానికి. బైక్ లో పెట్రోల్ కొట్టించి బట్టలు తీసుకోవడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. మన ఊడి దగ్గర కలెక్షన్ అయితే గట్టిగానే ఉంది. మన ఊడి పెద్ద పెద్ద బ్రాండ్ నేమ్లు అయితే చెప్తున్నాడు. యుఎస్ పోలో, రేర్ ర్యాబిట్, సీకే అని. సో ప్రైజెస్ పేలిపోతాయేమో అనుకున్నా, కానీ రీజనబుల్ ప్రైస్ లోనే ఉన్నాయి. చివరికి చెడ్డీలు కూడా మనోడు బ్రాండెడ్ అయితే ఇచ్చాడు. క్వాలిటీ విషయంలో ఎక్కడ తగ్గట్లేదు మనోడు. టీ షర్ట్స్ అండ్ హుడ్డీస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. కానీ మనకి హుడ్డీస్ సెట్ కావు. ఎందుకంటే మనం ఇంట్రోవర్ట్స్ కదా, ఎవరన్నా కాంప్లిమెంట్ ఇచ్చినా తీసుకోలేం. నేనైతే ఈ 5 పేర్స్, 2 టీ షర్ట్స్, 2 చెడ్డీస్ తీసుకున్నాను. ప్రైస్ అయితే తక్కువే పడింది. ఇన్ని పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్ ఎందుకని చెప్పి మీకు డౌట్ రావచ్చు. నేను సండే ముంబై వెళ్ళిపోతున్నా, మరి ముంబైలో తీసుకోవచ్చు కదా అంటే, అక్కడైతే నేను తీసుకోవాలి. ఇక్కడ ఇంకో మా డాడీ ఇస్తారని చెప్పి మా డాడీ ఖాతాలో వేయచ్చు. చిన్న పని ఉండి పొలానికి అయితే వెళ్ళాను. లాగిన్ టైం అయిపోయిందని చెప్పి ఇంక పొలంలో లాగిన్ అయిపోయాను. మనతో మామూలుగా ఉండదు. సరే అండి, ఉంటాను. మరి నేను ముంబై వెళ్ళిపోయిన తర్వాత నన్ను మర్చిపోకండి మరి.